వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర జరుగుతోంది అంటూ అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే, కొన్ని కారణాల వల్ల ఫలితం వేరేలాగా వచ్చింది, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన పని లేదు అంటూ క్యాడర్కు రెగ్యులర్గా బీఆర్ఎస్ అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్తోంది బీఆర్ఎస్. రైట్, రవికుమార్ గౌడ్ గారు, వరుసగా పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో విజయం దిశగా బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి అడుగులు ఎటువంటి ఫలితాలని ఇస్తాయనుకుంటున్నారు? మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కాబట్టి. టీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నట్టు మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇప్పుడున్నటువంటి మీరు చెప్పినటువంటి వెంటనే తక్షణమే పార్టీ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం పార్లమెంటు ఎన్నికల్ని ఎట్లా అన్నది డీల్ చేయడం. దానికంటే ముందు ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి దాన్ని ఓ గోబెల్స్ ప్రచారం ద్వారా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కళ్ళ ముందు చూసినాం. ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణని ప్రతి సందర్భంలో అడ్డుకున్నటువంటి ప్రతి శక్తి, ప్రతి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ముసుగేసుకొని దానికి రకరకాల పేర్లను తగిలించుకొని కాంగ్రెస్ ముసుగేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా వ్యవహరించి ఇవాళ అధికారంలోకి వచ్చిండు. అన్ని తప్పుడు ప్రచారాలు, గోబెల్స్ ప్రచారంతో. ఎందుకంటే అందులో చాలా ప్రధానంగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనేది అదే పనిగా ఇప్పటికీ దిక్కుమాలిన దిగజారుడు వాదన మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసినటువంటిది నిజం. అది నిజం. 2,30,000 ఉద్యోగాల్ని గుర్తించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అందులో 2,03,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చినాయి. అందులో 1,62,000 ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళలో సగం మంది ఒకసారి ప్రమోషన్స్ కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. కానీ బయట సమాజంలో ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ ఇష్టం వచ్చి మేము సోకాల్డ్ ఉద్యమకారులు అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇష్టానుసారంగా పచ్చి అబద్ధాలని మోసపూరితంగా ఇవాళ యువతని, సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ మాట్లాడుక తప్పుడు అభిప్రాయాన్ని, తప్పుడు సమాచారం ద్వారా ఇవాళ ఒక కుట్రపూరితంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి దాన్ని చూసినాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ పద్ధతి మార్చుకోకుండా, ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఏమైందంటే మా వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏంటంటే ప్రజలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యద్భుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అన్ని వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టింది అబద్ధమా? 33 జిల్లాలు ఏర్పాటు చేసింది అబద్ధమా? జిల్లాకు ఇట్లా అప్పటికే 290 ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని 1,030 పెట్టింది అబద్ధం కాదు కదా? ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. అట్లాగే అసలు మంచినీళ్ళ కోసం అల్లాడినటువంటి తెలంగాణ, కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసినటువంటి తెలంగాణలో ఇంటింటికి నల్లానిచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినటువంటిది ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పనులు ఉన్నాయి కదా. ప్రజలు తప్పనిసరిగా వాళ్ళు మనల్ని కాదనుకోరు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ కార్యక్రమాలు వాళ్ళ ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, గోబల్స్ ప్రచారాన్ని ముందు దాన్ని మేము పసిగట్టలేకపోయినా, గోబల్ ప్రచారం నిలబడదు, ప్రజల కళ్ళ ముందు అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసింది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ గోబల్స్ మళ్ళొక్కసారి చరిత్రలో అర్థమైంది ఏంటంటే అబద్ధాన్ని, నిజాన్ని మనం నిజం ఇల్లు గడప దాటేలోగా అబద్ధం ఊరు చాటొస్తుంది అనేది వాళ్ళ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాటన్నిటిని కొన్ని లోపాలని వాటన్నిటిని తీసుకొని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో
దానికి ఆ లోపాలని పొరపాట్లను సరిదిద్దుకొని బరాబర్గా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యుద్ధ క్షేత్రంలో నిలబడబోతున్నది. ఎందుకు అంటే ఒక్క మాట చెప్తాను. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణని వీళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏంటంటే మళ్ళీ తెలంగాణ మొన్న టీఆర్ఎస్ ఓడిపోవటం వల్ల, కేసీఆర్ గారు ఓడిపోవటం వల్ల ఎక్కువగా సంబరపడింది, సంతోషించింది ఎవరంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు. హైదరాబాద్లో అంతకాలం తెలంగాణను అడ్డగోలుగా దూసుకున్నటువంటి తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర వ్యక్తులు సంబరపడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే తెలంగాణని ఎప్పటికీ ఒక విఫల ప్రయోగంగా చేయాలని చూసిండ్రు. ఆ ప్రయత్నం జరుగుతున్నది. ఈ సందర్భంలో అంటే అల్టిమేట్గా అంటే ఇంకా భవిష్యత్తులో తెలంగాణ అనేది లేకుండా చేయాలనేది ఒక కుట్ర జరుగుతున్నది. దాన్ని ఛేదించి తెలంగాణ ప్రజలకి ఇప్పటికీ ఎప్పటికీ టీఆర్ఎస్ కేసీఆర్ గారి శ్రీరామరక్ష అనేది వాళ్ళ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పబోతున్నాం. బరాబర్గా దాన్ని ఫేస్ చేయడం ద్వారా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఒక బలమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా టీఆర్ఎస్ నిలబడబోతుంది. రైట్. అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అనేది నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. నిజంగా అబద్ధం అనేది ఎట్లా ప్రచారం జరిగింది? బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధిని మించి ఆ ప్రచారం ఎట్లా జరిగింది అంటే కేటీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే, దాంతోపాటుగా కేసీఆర్ గారిపై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు. ఓటమి జరిగితే జరిగింది కానీ భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్దే, ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు అంటూ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు భరోసా కల్పించారు కేటీఆర్ గారు. అదే ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో జహీరాబాద్ పార్లమెంటు సంబంధించిన సమీక్ష ప్లస్ దానికి సంబంధించిన రివ్యూ అవన్నీ కూడా జరిగినాయి. అంటే వరుస క్రమంలో జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు, దిశానిర్దేశం కేటీఆర్ గారు మిగతా నాయకులంతా కూడా చేస్తున్నారు. అంటే దీంట్లో ఏం జరిగిందంటే ఈ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఈ ప్రచార హోరులో కేసీఆర్ గారు 100 మీటింగ్లు పెట్టినాడు, జనం వచ్చినారు, అంతా జరిగింది. కానీ ఈ సోషల్ మీడియా మాధ్యమాలకు సంబంధించి కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీలు చేసిన దుష్ప్రచారాన్ని ఢీకొనటంలో, దానికి సరైన జవాబు చెప్పడంలో బీఆర్ఎస్ కొంత వైఫల్యం చెందింది. దాన్ని అందుకోలేకపోయినారు. ఏం ప్రచారం జరుగుతుంది బయట అని. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలనే వైపే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినారు. కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు, బీజేపీ పార్టీ చేస్తున్న ఈ వ్యతిరేక కార్యక్రమాన్ని అదే పనిగా వాళ్ళు అది చెప్పటం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందన్న పద్ధతులలో అట్లా చేయడం జరిగింది. చాలా విషయాలలో చేసినారు అట్లా. పోనీ ఇప్పుడు అవన్నీ చెప్పినాయని మళ్ళీ చేస్తున్నారా? ఎందుకు అబద్ధం అంటున్నామంటే అది కూడా చెప్తున్నాం. ఎందుకు అబద్ధం అంటున్నామంటే ఇప్పుడు అవి చేయట్లేరు, ఇప్పుడు ఏవి చేయట్లేరు. ఇప్పుడు మీరు చూడండి, పరిపాలనకు సంబంధించి 100 రోజులు అని చెప్పేసి 6 గ్యారెంటీలు పెట్టినారంటే 14 హామీలు. 14 హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత ఆ 10 లక్షలు ఆల్రెడీ ఉన్నది, అది వాళ్ళు చేసింది ఏం లేదు. 10 లక్షలు ఇంతకు ముందునే ఇంప్లిమెంట్ అవుతుంది ఆరోగ్యశ్రీకి సంబంధించి, అది కొత్తదేం కాదు. ఇక చేయవలసింది ఇప్పుడు 100 రోజుల్లో మిగతా అన్ని 13 హామీలలో 12 హామీలు చేయాలి. ఈ 12 హామీలకు సంబంధించి ఇంకేం టైం ఉందంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్కి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలుగా అంటున్నారు, కోడ్ వస్తుంది. అంటే మిగిలింది ఇంకొక 40 రోజులు మిగిలింది. 40-45 రోజులు ఉంది. ఈ 45 రోజులు ఇప్పుడు 1,20,00,000 తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారు 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ బంగారు తెలంగాణలో 1,20,00,000 నిన్న మన టీవీలలో మేము పోతే చర్చ పెడుతున్నారు. అంటే నేనేమంటా 1,20,00,000 వచ్చినాయంటే ఎట్లొచ్చినాయి? నువ్వు చెప్పిన దాంట్లో రైతు భరోసాలో రైతు బంధు 65 లక్షల మంది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు కౌలు రైతులకు ఇస్తానన్నావు, 28.5 లక్షలు ఉండని మీరే చెప్పిండ్రు. 18.5 లక్షలు వ్యవసాయ కూలీలని మీరే చెప్పారు. వీళ్ళే 1,20,000 అవుతుండ్రు రైతు భరోసా. ఇక గృహలక్ష్మికి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ, పెన్షన్లను పెట్టుకోమంటివి, అందరి దరఖాస్తులు పెట్టమంటివి. ఒకే దరఖాస్తులు 6, అలా బ్యాంక్ అకౌంట్ లేదు, డబ్బులు ఇస్తారా తెలియదు, ఇవ్వరా తెలియదు. ఎవరైనా కానీ రాజేష్ గారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక జీవో ఇష్యూ చేసి గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. అర్హత ఏ స్కీమ్ అయినా, ఉద్యోగమైనా, ఏదైనా కానీ ఒక అర్హత ఒక కేటగిరైజ్ చేసి ఒక జీవో ఇస్తారు. దాంట్లో వయసు పరిమితి ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఉద్యోగాలలో కూడా ఎక్కడైనా కానీ చదువు ఒక డిగ్రీ ఉండాలి, 35 సంవత్సరాలు దాటకూడదు అని ఇట్లుంటుంది కదా. అట్లనే అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వ పథకాలకు కూడా నువ్వు ఒక జీవో తీయాలి. ప్రభుత్వం అందరిని అప్లై చేసుకోమనేది ఏందండి? నువ్వు ఒక జీవో తెచ్చుకో, వీళ్ళు గృహలక్ష్మికి అప్లై చేసుకోవచ్చు, వీళ్ళు ఇందిరా మిల్లకు అప్లై చేసుకోవచ్చు అంటే వాడు చూసుకొని అర్హత ఉన్నోళ్ళు చేసుకుంటారు. కానీ మీరు గంత గుప్పకి ఇచ్చేయండి, మేము చూస్తాం అర్హత అంటే ఎట్లా చూస్తావు? ఇంతవరకు నువ్వు గైడ్లైన్స్ ఇవ్వలేదు. రైతు బంధుకు సంబంధించి చూద్దాము, 7,700 కోట్లు ఉన్నాయి ప్రభుత్వాలు అని చెప్పి మీరే పోయి ఈసీకి పోయి లెటర్ ఇచ్చి 7,500 కోట్లు ఆపుతారు.
1300 కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది, ఓ 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. నిన్న మొన్న మళ్ళీ 13,000 కోట్లకు అప్పు తీసుకున్నారు. ఎటుపోయినా ఈ పైసలను మరి 10,000 ఎందుకు వేస్తలేరు? రేవంత్ రెడ్డి గారే 12-13 రోజుల క్రితం ప్రకటించినాడు, పాత పద్ధతుల్లో ఎకరానికి 5,000 వేస్తామని చెప్పి. ఇప్పుడు ఏ మోడాలిటీస్ ఇప్పుడు డిసైడ్ అయ్యేటట్లేవని మీరే చెప్తారు. మరి ఎటుపోయినా డబ్బులన్నీ ఒక కాంట్రాక్టర్ బిల్లు చెల్లించారని అన్ని సోషల్ మీడియాలో వస్తూనే ఉండే, దానికి జవాబు చెప్పరు. రెండవది, ఇప్పుడు ఇంకో కొత్త విషయం పెట్టుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగింది. ఒక 2 నిమిషాలు టైం వేయండి. 33 జిల్లాలను తీసేసి మళ్ళీ కుదిస్తామో, కమిషన్ వేస్తామో, అసెంబ్లీలో చర్చిస్తాం అంటున్నారు. ఓకే, దీని వెనుక ఉన్నది ఏంటంటే, ఫస్ట్ దీనికి లింక్ అయిన కార్యక్రమాలు మొత్తం ఏం చేస్తే తెలంగాణను చిందరవందర చేసి చిత్రం చేయదలుచుకున్నారు. ఒకటి దీంట్లో జోన్లు లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ 33 జిల్లాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము జోన్లు డిసైడ్ అయినాయి. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. ఉద్యోగాలకు సంబంధించి 95% ఏదైతుందో అది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తగ్గిస్తే మళ్ళీ ఏం చేయాలి? ఈ గెజిట్ నోటిఫికేషన్ అంతా కూడా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర పోయి గెజిట్ పబ్లిష్ అయ్యి మళ్ళీ రావాలంటే మనకే 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అగైన్ ఇది 2 years పడుతుంది. అంటే ఇప్పుడు ఏంది, టీపీఎస్సీని ప్రక్షాళన అన్నారు. ఇంతవరకు గవర్నర్ దగ్గర పోయింది, రాజీనామాలో వాళ్ళు ఆమోదించలేదు గవర్నర్ గారు. ఏ పత్రిక రాయదండి, ఒక్క పత్రిక రాయదు. గవర్నర్ దగ్గర పోయి ఎందుకు ఇప్పుడు పోయి 20 రోజులు ఎందుకు పోయి ఇంతవరకు 6 సభ్యులు అది చైర్మన్ సంబంధించి రాజీనామా ఆమె ఆమోదించలేదు. కొత్త టీపీఎస్సీ వేయాలి, అది వేయరు. జోనల్ కమిషన్ ఢిల్లీకి పోయి రావాలి, ఆయన ప్రెసిడెంట్ వేయడు. 2-3 సంవత్సరాల వరకు ఉద్యోగాలు మర్చిపోవాలి. మొత్తం కమిషన్ వేస్తేనే జాబ్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. ఇది ఒకవైపు కుట్రా. ఈ 33 జిల్లాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాలి, జోనల్ డివిజన్ మళ్ళీ జరగాలి, 17 జిల్లాలు చేస్తామని రాస్తున్నారు. మళ్ళీ ఈ జోన్లన్నీ 17 కుడించాలి కదా, అది 2 సంవత్సరాలు రాదు. అంటే ఇక 3 సంవత్సరాలకు ఒక ఉద్యోగం ఇయ్యరు. రైట్. రవికుమార్ గారు, మీరు ప్రస్తావించినట్టుగా 1,25,00,000 దరఖాస్తులు వచ్చిన తర్వాత ఎటువంటి గైడ్ లైన్స్ లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్. పోనీ ఆ 1,25,00,000ని ఫిల్టర్ చేయాలంటే ఒక్కొక్క ఆపరేటర్ డైలీ ఒక 60 మాత్రమే అప్లికేషన్స్ దాన్ని సార్ట్అవుట్ చేయగలరు. తర్వాత సర్వర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తే ఇదే క్రైటీరియా కాబట్టి 100 రోజులకు సరిపోదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది అదంతా ఒకసారి ఫైనలైజ్ చేసేసరికి. సో ఎట్లా గ్రౌండ్ చేయగలుగుతారు 6 గ్యారంటీలు అనేది వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు నర్సారెడ్డి గారు చెప్పినట్టుగా అసలు వీళ్ళు అప్లికేషన్స్ తీసుకోవటం ఉద్దేశమే ఆ స్కీమ్ని అమలు చేయక, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలని, హామీలను అమలు చేయకుండా కోసం, కాలయాపన చేయడం కోసం, కేవలం కాలయాపన చేయడం కోసం. ఎందుకు అంటే నిజంగా మీరు ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలు ఉన్నాయో అవి అమలు చేయడానికి మీకు కావాల్సినంత, మీకు అవసరమైనటువంటి డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది, విత్ అకౌంట్ డీటెయిల్స్. ఇంకా మీకు దేనికి కావాలి, మీరు ఎవరికి ఇవ్వాలి అన్నది ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటికి ఆల్రెడీ వాటిలో ఆ స్కీమ్లలో అన్నీ కూడా దాదాపు సగానికి పైగా అమలు అవుతున్నటువంటి రైతు సహాయం అన్నారు, రైతు భరోసా అన్నారు, రైతు బంధు పేరు మీద 7 సంవత్సరాలు అద్భుతంగా దేశంలో ఎక్కడలేని విధంగా కనీసం ఎవ్వరికి ఎక్కడికి వెళ్ళి ఓ జిరాక్స్ కాగితం కూడా అవసరం లేకుండా దాన్ని అమలు చేస్తున్నటువంటిది అకౌంట్లోకి వచ్చేస్తున్నది. మీకు అది మళ్ళీ దానికి మీరు దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆల్మోస్ట్ ఆ విధంగా మీ చుట్టూ తిరిగే 64 లక్షల మందిని తిప్పుకొని దరఖాస్తులు తీసుకున్నారు. దాని ఉద్దేశం ఏంది, నిజంగా తీసుకుంటే మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. అక్కడ రైతులకు ఇది కాదు, ఇటువంటి వాళ్ళకి ఇస్తాం, 5 ఎకరాలకు ఇస్తాం చెప్పండి. ధైర్యంగా మీరు రకరకాలుగా మాట్లాడినారు కదా ఎలక్షన్ల టైంలో. లేదు 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు, పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వము, కౌలు రైతుకి ఇస్తామన్నారు. అసలు సమస్య అదే, కౌలు రైతు ఎక్కడే, మీరు ఏ క్రైటీరియా ఏంది ఆ కౌలు రైతు. ఇప్పుడు అటువంటి టెక్నికాలిటీస్ని ఒక గైడ్లైన్స్ స్పష్టత లేకుండా కేవలం ఏంటంటే అది మాట్లాడలేక చేసే మోసాన్ని, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మోసాన్ని బయటపడుతుందని చెప్పేసి ఆ బండారం బయటపడుతుంది. కాలయాపన కోసము ఎలక్షన్లు మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈలోగా కాలయాపన చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో జనం మళ్ళీ అడుగుతారు, అడిగి బుద్ధి చెప్తారు. దాన్ని అర్థం చేసుకొని కాలయాపన చేసి బైపాస్ చేయడం కోసం, పార్లమెంట్ ఎన్నికల్ని దాటవేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నటువంటి దిక్కుమల్ల పని. వాస్తవంగా నిజంగా చేయాలనుకుంటే దేనికి డేటా అక్కర్లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది గవర్నమెంటు, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది. నీకు అసలు ప్రతి డేటా, ప్రతి హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి ప్రతి డేటా 95-96 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి సమగ్ర డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది వాడుకొని చేయొచ్చు. కానీ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయకుండా, దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ జియోస్ ఇవ్వకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలని మళ్ళీ రోడ్ల మీద తీసుకొచ్చి ఆఫీసులతో ప్రజాపాలన అని చెప్పి ఆ పేరు మీద ఈ పేరు మీద ప్రజల ఉసురు పోసుకునేటటువంటి కార్యమే తప్పుదో పట్టించేటటువంటిది. బట్
పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజులు ఉన్నాయి కదా, ఈ 100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ పార్టీ వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలని నెరవేర్చే దిశగా తప్పనిసరిగా పోరాటాలు చేస్తాం, ఆ ఒత్తిడి ఇస్తాం. రైట్. మరో రాష్ట్రంలో 33 జిల్లాలు అవసరం లేదని, జిల్లాలని పునర్వ్యవస్థీకరిస్తామని, ఆ వ్యవస్థీకరణ సరిగ్గా జరగలేదు జిల్లాల విభజన అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని, తర్వాత దానికి సంబంధించి ఒక కమిషన్ వేస్తామని చెప్పడం అందరిలో కూడా ఒక గందరగోళానికి దారితీసింది. ఎంతో కష్టపడి ఎన్నో తర్జన భర్జన అనంతరం జిల్లాలు ఏర్పాటు చేసి అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లాల జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్తుంది అంటూ ప్రశ్నలు వేస్తున్నారు ప్రజానికం. రైట్. నరసింహారెడ్డి గారు, జిల్లాలు మారిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి గందరగోళం వస్తుంది, ఉద్యోగుల విభజన మొదలుకొని అధికారుల స్ట్రెంత్ మొదలుకొని అంతా మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? అదే ఇప్పుడు వాస్తవానికి అంటే అసలు ఎందుకు మారవాలనుకుంటారు ఫస్ట్ చెప్పాలి. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఎక్కువ జిల్లాలు ఉంటే వికేంద్రీకరణ, తక్కువ జిల్లాలు ఉంటే వికేంద్రీకరణ. ఇప్పుడు మీరు అందాజగా 17 జిల్లాల్లో పార్లమెంట్కి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేయాలన్నట్టుగా చూసాయిగా వేరే పత్రికలలో వచ్చింది. అంటే ఇప్పుడు 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినాం. ఈ 33 జిల్లాలు అనేది పరిపాలన వికేంద్రీకరణ జరిగి కలెక్టర్లు దగ్గరలో ఉన్నారు, రోజు అందుబాటులో వస్తున్నారు, స్టాఫ్ దగ్గరగా ఉంది, ప్రజల దగ్గరికి యంత్రాంగం వెళ్ళింది ఆల్రెడీ. 33 జిల్లాలకు ఒక దాంట్లో ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజీ కట్టుకున్నాము, ఆ జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ భవనాలు కట్టుకున్నాము, ఒక రెవెన్యూ వ్యవస్థ సెటిల్ అయిపోయింది, ప్రజలు ఆల్రెడీ అలవాటు పడ్డారు, సమస్యలు లేకుండా లంచాలు లేకుండా అక్కడికి పోగలిగి అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. దీన్ని వికేంద్రీకరణని మళ్ళీ తీసుకొచ్చి కేంద్రీకరణ వైపు తీసుకుపోతామనటంలో ఇది అభివృద్ధి వైపు చెప్పటమా, అభివృద్ధి నిరోధక చర్య, తిరోగమన చర్య, పురోగమన చర్య అని ప్రజలు ఆలోచన చేయాలి. దేనికి చేస్తుండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము? ఈ తిరోగమన చర్య 100% తిరోగమన చర్యగానే మనం భావించాలి. 33 జిల్లాలు సరిపోవు, 40 జిల్లాలు చేస్తామంటే అర్థం ఉంది, 35 చేస్తామంటే అర్థం ఉంది. కానీ వికేంద్రీకరణను తీసుకొచ్చి మళ్ళీ కేంద్రీకరిస్తామనేది ఇది చాలా అశాస్త్రీయమైన ఆలోచన అసలు బేసికల్గా. అంటే టోటల్గా ఏం కనిపిస్తుంది రాజేష్ గారు అంటే ప్రతి దాన్ని ముట్టుకోవాలి, దీన్ని మొత్తం డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడున్న వ్యవస్థని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన కూర్పు చేసిన ఈ తెలంగాణను కష్టపడి దీన్ని చిందరవందరగా ఉన్న తెలంగాణను, విధ్వంసమైన తెలంగాణను ఈ 10 ఇయర్స్లో చాలా ముందు చూపుతోని వారికి ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో, తెలంగాణ మీద ఉన్న ప్రేమతోని, చిత్తశుద్ధితోని తెలంగాణ ప్రజలను తమ ప్రజలుగా భావించి ఆయన రైతుల గురించి కానీ మిగతా వాళ్ళంతా గురించి చేసింది మొత్తం ఒక కూర్పు చేసినారు ఈ 10 ఇయర్స్లో. ఇప్పుడు ఈ కూర్పును ఏం చేస్తున్నారు? అది నీటి వసతి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇప్పుడు జిల్లాల వ్యవస్థ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎలాంటి ఐడియా లేదు. ఇప్పుడు అన్నిటిలో కలెక్టరేట్ కట్టి అన్నిటిలో మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? ఈ స్టాఫ్ అంతా అసలే స్టాఫ్ తక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ చిందరవందర చేసేసి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒక పని, ఏం పని అంటే కేసీఆర్ మొత్తం జడగొట్టిపోయిందిగో మాకు ఇగో ఈ జిల్లాలు ఏర్పాటు చేయడంలో 6 నెలలు పోయింది. ఎట్లనే చేసి ఏంటంటే ఈ హామీలు తప్పించుకోవాలి, హామీలు ఎగనామం పెట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉద్యోగాలకు ఎంత సమస్య అంటే రేపు నోటిఫికేషన్లకు సంబంధించి గెజిట్ పబ్లికేషన్ రావాలి, ఈ జిల్లాలన్నీ మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవాలి, చాలా పెద్ద పెద్ద పనులు అవి. సంవత్సరాలు పోస్ట్ పోన్ ఎందుకు చేస్తున్నావో చెప్పు. నువ్వు వికేంద్రీకరణ చేస్తావా, కేంద్రీకరణ చేస్తావా? స్పష్టంగా చెప్పాలి కాంగ్రెస్ నాయకులు, ఒట్టిగా డైలాగులు కొట్టుడు కాదు. ఒకటి. రెండవది, జిల్లాలకు సంబంధించి కాకుండా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ దగ్గర పడుతున్నాయి, దీనికి సంబంధించి కేంద్రీకరించండి. అటు మీ దృష్టి ఎటు సారించాలండి? మీరు రైతు బంధు అన్నారు, 15,000 అని చెప్పినారు ఎకరానికి, దాని గురించి ఇంతవరకు మీకు ఎలాంటి లేదు. పెన్షన్ల గురించి మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారా? ఇది తలకాయన పనేనా అండి? ఏమన్నా మార్చి వరకు 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినారు గత ప్రభుత్వం. ఇప్పుడు చూడు, ఒక చిన్న లింక్ చెప్తాను నేను. కొత్త రేషన్ కార్డులు కూడా ఈ 6 గ్యారంటీల ఈ అప్లికేషన్లు చేసుకోమన్నారు. కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తామన్నాం. నువ్వేం చెప్తున్నావు? పెన్షన్లకు కానీ ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ అంటున్నావు. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు ఇవి ఇవ్వవా? రేషన్ కార్డు లింక్ అన్నప్పుడు కొత్త రేషన్ కార్డు ఇలాంటి అప్లై చేసుకోమంటే ఇవి 10 లక్షలు ఇస్తామంటారు. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చేంత వరకు ఏ స్కీమ్ ఇవ్వరు మీరు. ఇక కొత్త రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉండదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది అంటే ఇప్పుడు ఎన్నికలు జరగాలి, ఒక కొత్త ప్రభుత్వం కేంద్రంలో రావాలి, వచ్చిన తర్వాత ఈ రేషన్ కార్డులు 10 లక్షలు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి, కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసిన తర్వాత చేయాలి. అంటే ఎట్లా లింక్ పెడుతున్నారో మీరు చూడండి. కావాలని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని పోస్ట్ పోన్ చేయటం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వృద్ధాప్య పెన్షన్లు ఎందుకు ఆపినారు? 45 లక్షలకు ఎందుకు ఇవ్వరండి 4,000 మీరు? అందుకే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అలవి కాని హామీలని ఎందుకు చెప్పినామంటే మనము
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం లేదు, రోజు 7 కోట్లు లాస్ ఆర్టీసీకి. రేపు కట్టాలిగా 7 కోట్లు ప్రభుత్వం. ఒకటి. రెండవది పెన్షన్ 5,000 అని చెప్పినారు. ఒక్కొక్క సంవత్సరం 500 పెంచుకుంటూ పోయి 5,000 చేస్తామని చెప్పినారు 5 సంవత్సరాలు. మీరు బిగిన 4,000 ఇస్తామని చెప్పినారు. ఒకేసారి రేపు 4,000 ఇవ్వాలి. రైతు బంధు సంబంధించి అట్లనే చెప్పినారు 15,000 అని చెప్పినారు. ఇప్పుడు దళిత బంధు మాటే లేదు, ముచ్చటే లేదు మీకు. ఇక రద్దు చేస్తాం. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు అన్నారు. దళిత బంధు రద్దు చేస్తామంటున్నారు. 2 లక్షలు ఇప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేయడానికి ఏం అభ్యంతరం వస్తుంది? 250 యూనిట్ల కరెంటు ఇప్పుడు 40,000 రుణమాఫీ 40,000 ఆర్థిక భారం చెప్తున్నాను. అలివిగానే హామీలు ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు 40,000 కోట్లు రుణమాఫీ. రెండో అంశం 500 క్వింటాలకు రైతులకు బోనస్ ఇస్తామన్నారు. అదొక 10-12,000 కోట్లు. అందుకే ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే కోటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఈ సంవత్సరాన్ని దాటవేస్తారు. ఇక రెగ్యులర్ బడ్జెట్ పెడితే దాదాపు 72,000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రకటించిన హామీలకు సంబంధించి అలా బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి మనకు. రైట్. రవికుమార్ గారు, ఉన్న వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎంతో మేధోమదనం చేసి ప్రజలంతా ఆమోదం పొందిన తర్వాత కానీ 33 జిల్లాల ఏర్పాటు జరగలేదు. ఇవాళ మళ్ళీ అటువంటి వ్యవస్థను డిస్టర్బ్ చేయడం, నిజంగా ప్రజల నుంచి డిమాండ్ కూడా లేదు, మాకు జిల్లాలు ఎక్కువ వద్దు, జిల్లాలు తగ్గించడం అన్న డిమాండ్ లేదు, ఏం లేదు. బట్ ఏ ప్రాతిపదికన ఏ శాస్త్రీయంగా తీసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఈ ఆలోచన చేస్తుంది అనే ఆశ్చర్యం అందరిలో కూడా కనిపిస్తుంది. ఏం లేదండి రాజేష్ గారు, దీని వెనకాల ఎన్నికల్లో వాళ్ళ అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన అబద్ధం మాట్లాడారు, నోటికొచ్చినటువంటి హామీ ఇచ్చిండ్రు, ప్రజలు అడగంది ఉన్నది లేనిది ఇచ్చిండ్రు. అవే 420 హామీలు 420 అని చెప్పేసి చెప్పినాం, వాళ్ళే చెప్పారు. వాటిని అమలు చేసే స్థితిలో ఇవాళ వాళ్ళు లేరు. ప్రజలకు ఇచ్చినటువంటి టైం ఎక్కడ చెప్పారు? ఏం చెప్పారు? 100 days అనేది కాదు. మొట్టమొదట చెప్పిన మాట ఏంది? రాహుల్ గాంధీ గారితో సహా, ఖర్గే గారితో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంది? మీరు ఇప్పటి వరకు ఏది తీసుకోకండి, రైతు బంధునైతే ప్రజల పబ్లిక్ మీటింగ్లో చెప్పిండ్రు, డేట్స్ చెప్పారు, మీరు ఇప్పుడు తీసుకోకండి. రేపు డిసెంబర్ 3వ తారీఖు తర్వాత మేము వస్తే 9వ తారీఖు నాడ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. ఆ రోజు మొట్టమొదటి సంతకం దీనికి సంబంధించే చేస్తాం. ఇవాళ మీరు తీసుకుంటే ఎకరానికి 10,000 చొప్పున వస్తుంది సంవత్సరంకి. అప్పుడు తీసుకుంటే 15,000 చొప్పున వస్తుంది, కాబట్టి మీరు తీసుకోకండి అని ఒకటి చెప్పిండు. రెండవది, ఇవాళ్లే ₹1,00,000 రుణమాఫీ అయినటువంటి వాళ్ళు కూడా వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, రేపు డిసెంబర్ 3వ తారీఖు తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తారీఖు నాడే మేము చేస్తాం, రద్దు వాటన్నిటి మాఫీ చేస్తామని చెప్పిండ్రు. ప్రతి గ్యారంటీకి ఇట్లాగానే మాట్లాడిండ్రు. డేట్ చెప్పిండ్రు వాళ్ళు, డేట్ చెప్పిండ్రు, ప్లేస్ చెప్పినటువంటి వాళ్ళు. ఎవరు మనం మాట్లాడతలేమే, చెప్పినటువంటి వాళ్ళు. ఇవాళ మరి మీరు ఎందుకు మాట అటు ఇటు తిప్పుతున్నారు ఇవాళ? కాబట్టి వాటిని అమలు చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేరు ఇవాళ. దానికి ఉన్నటువంటి పరిస్థితి కానీ ఒక అంచనా లేకుండా, దానికి ఒక వ్యూహం లేకుండా, మా పార్టీ కూడా హామీ ఇచ్చింది పెన్షన్ ఇవాళ 2,000 ఉన్నటువంటిది వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి కల్లా 3,016 ఇస్తామని చెప్పాను. సంవత్సరానికి 500 చొప్పున 5 ఏళ్లలో 5,016 చేస్తామని చెప్పాను. అట్లాగే రైతు బంధుకు సంబంధించి కూడా వెంటనే ఒక న్యాచురల్ గ్రోత్ లాగా దాన్ని పెంచుతామని చెప్పాను, ఒక వ్యూ దాన్ని. కానీ అది చెయ్యకుండా రాత్రే ఇవాళ ఉన్నటువంటి 2,000 అధికారంలో వచ్చిన తెల్లారే 4,000 చేస్తామని చెప్పి ఇంకోటి ప్రతి హామీని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే పరిస్థితులు లేరు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం 1, 2 తెలంగాణ అన్నది మళ్ళీ విచ్ఛిన్నం చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారు మామూలు ముందు చూపుతో గారు 50 సంవత్సరాల ముందు చూపుతోటి, ఇంకా అవతలికి ముందు చూపుతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. దానికి 2016 అక్టోబర్ 15వ తేదీన ఆల్మోస్ట్ ఇప్పటికీ 8 సంవత్సరాల ఆ ఎక్సర్సైజు బ్రహ్మాండంగా అయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇవాళ జిల్లా యంత్రాంగం, అన్ని శాఖలు, రెవెన్యూ మొత్తం టోటల్ సిస్టమ్ సెట్ అయిపోయింది. ప్రజలు దానికి కనెక్టివిటీ వచ్చింది, మౌలిక సదుపాయాలు అయిపోయింది. కానీ ఇది ఒక్కటే కాదు, మౌలిక సదుపాయాలు మనకి ఇక్కడ పరిపాలనా పరమైనటువంటిది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఇవాళ తెలంగాణకు మొదటి నుంచి ఉన్నటువంటిది అంటే ప్రతిదీ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి ఉన్నది, రిక్రూట్మెంట్కి సంబంధించి జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇవాళ వీళ్ళు మాట్లాడినటువంటి బదనాం చేయడానికి వాడినటువంటిది గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే ఈ చేసినటువంటి కొత్త జిల్లా వ్యవస్థలు, కొత్త జిల్లాలు, కొత్త ఈ జోనల్స్కి సంబంధించినటువంటి ఒక జోనల్ సిస్టమ్ని
మార్చుకోవాలి కాబట్టి మార్చి దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందాలి. దానికోసం మేము ఏంటంటే 2.5 సంవత్సరాలు డిలే కావటం వల్ల ఈ కొంత గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో డిలే జరిగింది. దాన్నే తప్పుడు ప్రచారం చేసినటువంటి మీరు ఇవాళ రేపు మళ్ళీ ఈ పేరు మీద ఏంటంటే మీకు తెలుసు అంత కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంత కుట్రనే అంత అయ్యేది అంటే రేపు ఇవాళ ఉద్యోగాల్ని భర్తీ చేసే పరిస్థితి లేదు చేయటానికి ఇవన్నీ అటువంటిది. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఇవాళ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు మెంబర్స్ రాజీనామా ఎక్కడికి పోవాలి? మీరు గవర్నర్ గారి దగ్గర పోయి కూర్చొని గవర్నర్ గారితో ఆమోదించి కొత్త కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. కానీ మీరు రాజకీయం కోసమో పబ్లిసిటీ కోసం ఎక్కడికి పోయినరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోయినరు. కేవలం పబ్లిసిటీ స్టంట్ అది. ఇవాళ రిక్రూట్మెంటు ఇవాళ సర్వీస్ కమిషన్ చేయాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవాళ రాజీనామా చేస్తున్నారు. మీరే మాట్లాడింది కదా, అందరు మాట్లాడి రాజకీయం చేసింది కదా, పోయింది. గవర్నర్ గారితో మాట్లాడి రాజీనామాని ఆమోదింప చేయాలి కదా, ఆమోదింపజేసి కొత్త సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలము మైండ్ గేమ్ ద్వారా తప్పుదోవ పట్టించి చేయాల్సినటువంటి పనులు చేయకుండా అరే మీరు గల్లబట్టి అడుగుతారు ప్రజలని మీ ఇచ్చిన హామీని ఎందుకు చేయాలని గల్లబట్టి అడుగుతారని తప్పుదోవ పట్టించడం కోసము వీటన్నిటిని ముందేసి ఇష్యూ కానటువంటి వాటిని ఇష్యూ చేయటం అనేటువంటిది బాగా ప్రముఖంగా చేస్తున్నటువంటి కుట్ర. వాటన్నిటినీ మేము బీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు విడమర్చి, ఎందుకంటే మొన్న చేసిన పొరపాటుది కాబట్టి విడమర్చి చెప్పి తప్పనిసరిగా వాటన్నిటి వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజల ముందు ఉంచుతాం. జీఎస్టీ అమల్లోకి వచ్చినటువంటి 2018-19 తొలి 8 నెలల్లో 18,964 కోట్లు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 30,048 కోట్లు. అంటే జీఎస్టీ వసూళ్లలో ఈ 6 సంవత్సరాల కాలంలో 63% వృద్ధిని సాధించింది తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో. సో ఇది కాగ్ నివేదికలో ఈ అంశం స్పష్టమైంది. రైట్, నరసింహారెడ్డి గారు, తెలంగాణ మొదటి నుంచి ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగే ప్రయాణం అనేది ఈ ఫలితాన్ని ఎట్లా ప్రతిబింబిస్తూ ఉంది? లాస్ట్ దానికంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం వీక్షకులు చూపించాలి. ఇప్పుడు ఈ ఒక పొలిటికల్ మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. ఏం చెప్తున్నారంటే ఈ పార్లమెంట్ ఎన్నికలకు అసలు బీఆర్ఎస్ పార్టీకి రిలవెన్స్ లేదు బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక బాగా దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మేము అక్కడ అధికారంలోనూ ఈ 2 జాతీయ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి రిలవెన్స్ ఏందని అడుగుతున్నారు. ఈ రిలవెన్స్ ఏందంటానికి ఒక వార్త వచ్చింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ గలము ఎందుకు ఉండాలంటానికి 2014 నుంచి 19 జరిగి 2019 నుంచి 24 జరిగిన 16, 17 లోక్సభలో, రాజ్యసభలో, లోక్సభలో అసలు సభ్యులు కూర్చున్నో లేనిది ఏం ప్రశ్నలు అడిగినని పార్లమెంట్ రికార్డుల ప్రకారం ఇక్కడ ఒకటి ఇచ్చినారు. బీఆర్ఎస్ ఎంపీలు 16, 17 లోక్సభలో 4,754 ప్రశ్నలు వేసినారు. 4,754 ప్రశ్నలు బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ లోక్సభలో అడిగినారు. అదే కాంగ్రెస్ ఎంపీలు 1,271 ప్రశ్నలు మాత్రమే వేసినారు. బీజేపీ వాళ్ళు ఘోరంగా 2 లోక్సభలో 2 టర్ములలో 190 ప్రశ్నలు వేసినారు. ఎందుకు బీఆర్ఎస్ పార్లమెంట్లో ఉండాలంటే గిది రీజన్. ఎందుకు ఉండాలంటే తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ ప్రయోజనాల కోసము, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణకు ఏమైనా అన్యాయం జరిగితే అక్కడ గర్జించి మాట్లాడేటోళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలే మాట్లాడతారు. వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు జాతీయ పార్టీలు. వాళ్ళన్న రీజనే చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీ కూర్చోమంటే వీళ్ళు కూర్చోవాల్సిందే, ఖర్గే లేమంటే లేవాల్సిందే. వాళ్ళు ఒక విప్పు ఒక దాని మీద ఇస్తారండి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు లేదో మనకు కర్ణాటకకు మధ్యన ఎక్కడో నీటి వివాదాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో ఏమంటాడు, రేపు ఖర్గే వచ్చి ఒక విప్ ఇస్తాడు, దీనికి సంబంధించి మీరు మాట్లాడొద్దా తెలంగాణ ఎంపీలు అంటారు. వీళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు. 28 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి వాళ్ళకు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అందుకే రిలవెన్స్ ఏంటంటే తెలంగాణలో పార్లమెంటు సభ్యులు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే తెలంగాణ హక్కులు రక్షించబడతాయి, తెలంగాణకు అన్యాయం జరగకుండా ఆగగలుగుతుంది. ఆపగలిగేటోళ్ళు, న్యాయంగా రావాల్సిన నిధులు అన్నీ కూడా తేయగలిగేటోళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. కాబట్టే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమి ఆధారపడవలసిన అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఓన్లీ 1.81% మాత్రమే తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. 4,87,000 ఓట్లే మీకు ఎక్కువ వచ్చినాయి, సీట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ తేడా 92 లక్షలు 87 లక్షలు మాత్రమే, కేవలం 5 లక్షల ఓట్లు లోపే. తర్వాత ఇంత జరిగిన తర్వాత కూడా 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఓడిపోయినాక కూడా 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకే మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికలలో 9 మెజార్టీ ఉంది.
9 పార్లమెంట్ నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ కరీంనగర్ కాంచి మొదలు పెడితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చెవెళ్ళ అన్నిటిల్లో కూడా బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఖచ్చితంగా 9 రిటైన్ చేసుకొని మళ్ళీ ఒక సీటు సీట్లతో పోయే అవకాశం ఉంది. రైట్, అంటే వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి ఎట్లా అంటే బీఆర్ఎస్ దేనికి ఉండాలనేది ఒక అంశం అయితే, ఈ 6 ఏళ్ల కాలంలో ఇందాక మనం ప్రస్తావించినట్టుగా 63% జీఎస్టీ వసూళ్ల వృద్ధి అనేది, అంటే సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం ఎట్లా వచ్చినా కూడా ఈ గత అభివృద్ధి జరిగింది అనే అంశాలు కూడా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లబోతున్నారు? సో 6 ఏళ్లలో 63% వృద్ధిని ఎట్లా సాధించింది రాష్ట్రం? మీరు చెప్పేది ఒక జిఎస్టీ అనేది ఒక యాంగిల్ మాత్రమే. ఇవాళ జిఎస్టీ మొదలైన సంవత్సరంలోనే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్లో సేమ్ ఈ కాలంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఆ రోజు 18,000 కోట్లు ఉన్నది. 18,000 కోట్లు దాదాపు 19,000 కోట్లు. ఇవాళ అదే కాలం 6 ఏళ్ల తర్వాత చూస్తే ఇవాళ చూస్తే అది 30,000 కోట్లకు వచ్చింది ఇదే పీరియడ్లో. అంటే ఎంత వృద్ధి రేట్ అంటే 63%. అంటే జిఎస్టీ ఇంకా పోతూనే ఉంటుంది. ఇట్లా అంటే ప్రతి యాంగిల్లో ఫైనాన్షియల్గా దీనికి ఎందుకు అంటే ఇవాళ హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తిగా అవతరించింది. ఇంకొక ఇవాళ బాధపడేది కూడా ఏంటంటే మాలాంటి వాళ్ళం ఇంకా ఈ 5 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ తెలంగాణ అనేది దేశంలో బాంబే, ఇవాళ ఇప్పటికీ ఎకనామిక్ క్యాపిటల్ ఏదంటే బాంబేగా చూస్తాం ఇప్పటికీ ట్రెడిషనల్గా. ఆ బాంబేని కూడా దాటిపోయేది, అది వాస్తవము. దానికి ఉన్నటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంది. ఎందుకంటే తలసరి ఆదాయం ఇవాళ ఎంత ఉండే ఇవాళ ఎక్కడికి వచ్చింది, 1,12,000 రూపాయలు ఉండేటువంటి పర్ క్యాపిటా ఇవాళ 3 లక్షల చిల్లరకు వచ్చేసి. అట్లాగే జిఎస్డిపి ఆ రోజు 2.5 దాదాపు సుమారుగా 3 లక్షల జిఎస్డిపి ఉండే ఇవాళ దాదాపు 14.5-15 లక్షలకు జిఎస్డిపి వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది. అట్లాగే ఇవాళ ఆ రోజు తెలంగాణ బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెటే 2014 నాటి వరకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అంటే 1,00,000 కోట్లు. ఇవాళ ఒక తెలంగాణకు పన్నుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయము 1,30,000 కోట్లు జిఎస్టీ కాకుండా. అంటే జిఎస్టీ మళ్ళీ మనకు ఒక 40-50 వేల కోట్లు వస్తుంది. అంటే దాదాపు సుమారుగా 1,70,000-1,80,000 కోట్లు తెలంగాణకు ఇవాళ పన్నుల రూపంలోనే ఒక స్టాండర్డ్గా వచ్చేటటువంటి స్థితికి వచ్చింది. ఇది ఊరికే రాలే. కేసీఆర్ గారు మేధో మదనం చేసి 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాలను జరిపినటువంటి ఆ ప్రస్థానంలో అన్ని అంశాలను చేసి ఇవాళ హైదరాబాదు తెలంగాణ మొత్తం మీద హైదరాబాద్ కేంద్రంగా చేసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, మిగతా అన్ని కోణాల్లో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, చేసినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి కోణంలో ఇవాళ ఏమైందంటే మొత్తం ఇండస్ట్రియల్ హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది ఎవరికైనా కూడా పెట్టుబడులకు ఒక అద్భుతమైనట్టు ఉండటం వల్ల జిఎస్డిపి ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా పెరిగి వాళ్ళ ఇంత స్థితికి వచ్చేసింది. అది వాస్తవము. అది పక్కకు పెట్టి పనికి మాలినటువంటిది ఏదో మాట్లాడటం అనేది వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీసింది. ఇది వాస్తవం. ఆ ప్రబల శక్తిగా ఎదగబోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఇవాళ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ వీళ్ళు కుట్రలు చేసినా కూడా హైదరాబాద్ని తెలంగాణని ప్రబల శక్తిగా ఎదగటాన్ని ఆపలేరు అన్నది గ్రహించాలి. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.